హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మా అమ్మగారితో చేతి చెక్కలు లేకపోతే తెపాళ చెక్కలు అని కూడా అంటారు కదా, వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాము. పిండి వంటల్లో మా అమ్మగారు చాలా స్పెషలిస్ట్ అండి. చాలా చాలా బాగా చేస్తారు. ఇప్పటికీ వంటలు వండి మాకు పంపుతూనే ఉంటారు. ఆమె చేతితో వండిన చెక్కలు ఎలా ఉంటాయో, ఎలా వండాలో చూద్దాము. ఏదైనా పిండి వంటలు ఎక్కువసేపు కూర్చొని వండాలంటే విసుగు పుడుతుందండి. అందుకే సింపుల్గా హాఫ్ అన్ అవర్లో అయిపోయేటట్లు ఒక గ్లాసు పిండితో వండితే ఎంత ఈజీగా ఉంటుందో మనం చూద్దాము. ఈ చెక్కలలోకి ఒక గ్లాసు పిండికి కొలతలండి. 7-8 పచ్చిమిర్చి, 3-4 అంగుళాల అల్లం ముక్క కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఒక 3/4 కప్పుడు పచ్చిశనగపప్పు 3 అవర్స్ ముందుగా నానబెట్టుకొని శుభ్రంగా కడిగి వడేసి అందులో వేసేసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత వెన్నపూస వేసుకోవాలి. లేకపోతే కనుక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకుని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా లేకపోతే చెక్కలు చేసేటప్పుడు రావండి, అందుకని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాసు పిండితో చిటికలో చేసేసుకోవచ్చండి. షాప్లో కొనాలంటే హాట్ కొనాలన్నా కేజీ 500కి అమ్ముతున్నారు. ఏమి ఆయిల్స్ వాడతారో మనకు తెలియదు. మనం ఇంట్లోనే చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. హాఫ్ కేజీ తెస్తే 4 రోజులు కూడా రావండి. అదే మనం ఒక గ్లాసు పిండితో చేసామంటే ఒక వారం రోజులు తినొచ్చు. పిండిని కొలిచిన గ్లాస్తో సుమారుగా హాఫ్ గ్లాస్ పైన 3/4 లోపు పడతాయండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ప్లాస్టిక్ కవర్ మీదో లేక క్లాత్ మీదో వేసి ఒత్తుతారు. పూరీ ప్రెస్ ఉంటే కనుక ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి దాని మీద ఉండబెట్టి దాని మీద ఇంకో ప్లాస్టిక్ పేపర్ వేసి ఒత్తితే కూడా చాలా చక్కగా వస్తాయి. పిండిని నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చక్కగా చెక్కలు వస్తాయండి. 2-3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలండి. పొయ్యి మీద బాండ్లీ పెట్టి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఈ చెక్కలు చేసి వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి తీసేసుకుంటే చెక్కలు రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, మనం వండినది ఒక గ్లాసుడి పిండితో. టైము హాఫ్ అన్ అవర్ పట్టుంటుందేమో. ఎన్ని చెక్కలు వచ్చాయో చూసారు కదా. మీరు ట్రై చేయండి. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే తెపాళా చెక్కలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.